అధ్యాయం 15. ఒక వింత అనుభవం. పశ్చిమ భారతంలో రెండోసారి నా యాత్ర ప్రారంభించాను. ఈసారి ప్రత్యేకమైన గమ్యం అంటూ పెట్టుకోకుండా తీరిగ్గా బయలుదేరాను. దుమ్ము కొట్టుకుపోయిన రైలు బళ్ళు, కూర్చోడానికే ఇబ్బంది పడాల్సిన ఎడ్ల బళ్ళు వదిలేసి పాతదైన గట్టిగా ఉన్న ఒక టాక్సీ మాట్లాడుకున్నాను. డ్రైవరు ఒక హిందువు. డ్రైవరుగా, సేవకుడుగా, సహచరుడుగా, అనువాదకుడుగా అన్ని విధాల సమర్థుడైన వ్యక్తి. ఈ ప్రాంతంలో ప్రకృతి చాలా మనోహరంగా ఉంది. దారిలో ఉన్న గ్రామాలలో విశ్రాంతి తీసుకుంటూ వెళుతున్నాము. అడవులలో నుంచి ప్రయాణించేటప్పుడు ఎక్కడ చీకటి పడితే అక్కడ కారు ఆపి తెల్లవారే వరకు విశ్రాంతి తీసుకుంటున్నాము. అటువంటి సందర్భాలలో మా డ్రైవరు చితుకులు పోగు చేసి మంట రాజేస్తున్నాడు. నిప్పును చూసి జంతువులేవి దగ్గర రావని నాకు భరోసా ఇచ్చాడు. ఈ ప్రాంతాలలో చిరుతపులు లాంటి క్రూర జంతువులకి లెక్కే లేదు. కానీ అంత భయంకరమైన జంతువులు కూడా చిన్న మంట చూస్తే భయంతో దూరంగా వెళ్ళిపోతాయి. నక్కలు మాత్రం అలా వెళ్ళవు. అందుకనే నక్కల అరుపులు మాత్రం చాలా దగ్గర నుంచి రాత్రంతా వినపడుతూనే ఉంటాయి. పగలంతా గద్దలు, రాబందులు ఆకాశంలో స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం ఒక నిర్జన ప్రదేశంలో నుంచి మా కారు వెళుతూ ఉంటే రోడ్డు పక్కనే కూర్చున్న ఇద్దరు వ్యక్తులు నాకు కనిపించారు. ఒక ఆయన మధ్య వయసులో ఉన్న సన్యాసి, రెండో యువకుడు ఆయన శిష్యుడు అనుకుంటాను. మధ్య వయస్కుడు కదలకుండా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. మా కారుని కూడా గమనించలేదు. శిష్యుడు మాత్రం నా వంక ఆసక్తితో చూశాడు. ఆ మధ్య వయస్కుల్లో ఏదో ఆకర్షణ కనిపించింది. అందుకని వాళ్ళని దాటగానే కారు ఆపమని చెప్పాను. మా డ్రైవరు వెనక్కి నడిచి వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తులతో కాసేపు మాట్లాడి వచ్చాడు. అతను సేకరించిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు గురు శిష్యులే. గురువుగారి పేరు చండీదాస్. శిష్యుడు చెప్పేదాన్ని బట్టి గురువుగారికి అద్భుత శక్తులున్నాయి. వారిద్దరూ 2 సంవత్సరాల క్రితం తమ స్వస్థలమైన బెంగాల్లో బయలుదేరి కాలినడకన రైల్లో ప్రయాణం చేస్తూ గ్రామాలు తిరుగుతున్నారు. మా కారులో మాతో రావచ్చని వారికి సూచించాను. గురువుగారు హుందాగాను, శిష్యుడు కృతజ్ఞతలు ప్రకటిస్తూనూ అంగీకరించారు. అరగంట ప్రయాణం తర్వాత ఒక కుగ్రామంలో కారాపి ఆ రాత్రి అక్కడే గడపడానికి నిశ్చయించుకున్నాము. అప్పుడు సాయంత్రం అవుతున్నది. ఆవులు మేపుకునే ఓ కుర్రాడు తప్పించి ఎక్కడా మనుష్య సంచారం లేదు. దగ్గరలోనే ఉన్న ఒక బావిలోని బురద నీటితోనే సేద తీరాము. ఊరంతా కలిపి ఒక వీధి మాత్రమే. 50 గుడిసెల వరకు ఉన్నాయి. మట్టి గోడలపై వెదురు వాసాలు, ఆ పైన గడ్డి కప్పి ఉన్న ఆ గుడిసెలలో తాళ విసిన దారిద్ర్యం చూసి బాధ కలిగింది. మా డ్రైవరు గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి అక్కడ టీ తయారు చేసుకొస్తానని సామాన్ తీసుకొని వెళ్ళాడు. గురు శిష్యులిద్దరూ అక్కడే నేల మీదే కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువుగారికి ఇంగ్లీష్ అస్సలు రాదు. శిష్యుడికి 4 ముక్కలు తెలిసినా సంభాషించడానికి సరిపోదు. అందుకని రాత్రి భోజనాలు అయినాక నా డ్రైవరు దగ్గర ఉన్నప్పుడు తీరికగా ఆ గురువుగారితో మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. మా డ్రైవరు సర్వసమర్థుడని చెప్పాను కదా. నిజానికి అతను పట్టభద్రుడు. ఒక పాశ్చాత్యుడి అనుభవాలు ఎలా ఉంటాయో చూద్దామని నాతో వస్తున్నాడు. ఎప్పటికైనా నేను అతనిని యూరప్ తీసుకెళ్తానని ఆశ కూడా ఉన్నట్లుంది. అతని తెలివిని, వ్యక్తిత్వాన్ని గ్రహించి నేను కూడా అతనిని ఒక సేవకుడిలా కాకుండా ఒక సహచరులాగానే చూస్తున్నాను. ఈలోగా కొందరు గ్రామస్తులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు వచ్చి మా చుట్టూ చేరారు. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఒక యూరోపియన్ని ఇంత దగ్గరగా చూసినట్లు లేదు. అందుకని వారికంతా ఆశ్చర్యంగానే ఉంది. చిన్నపిల్లలకి కొద్దిగా చిల్లర నాణాలిస్తే సంతోషించారు. నా చేతి గడియారానికి ఉన్న అలారం వారి మరీ వింతగా ఉంది. అది చేసే చప్పుడు విని కేరింతలు కొట్టారు. ఇంతలో ఒక స్త్రీ వచ్చి గురువుగారికి రోడ్డు మీదే సాష్టాంగ ప్రణామం చేసి ఆయన కాళ్ళు కళ్ళకద్దుకుంది. మా డ్రైవరు ముఖియాతో కలిసి వచ్చి టీ తయారైందని చెప్పాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి
గురువుగారికి శిష్యుడికి ఆతిథ్యం ఇవ్వటానికి తన వెంట తీసుకెళ్ళాడు. ఇదంతా చూస్తుంటే ఆతిథ్య విషయంలో పట్టణాల కంటే పల్లెటూళ్ళలో ఉండే ప్రజలే ఎక్కువ ఉదారంగా ఉంటారు అనిపిస్తోంది. మేము మెల్లిగా ముఖ్య ఇంటికి చేరాము. మిగతా వాటికంటే కాస్త పెద్దదిగా ఉన్న ఆ ఇంటికి వెళ్ళగానే అతనికి కృతజ్ఞతలు తెలియజేశాను. మీ రాక మాకు కూడా ఆనందాన్ని ఇస్తోంది క్లుప్తంగా అన్నాడు అతను. టీ తాగి కాసేపు విశ్రమించాక మా డ్రైవరు నన్ను గురు శిష్యుడు ఆతిథ్యం స్వీకరిస్తున్న ఇంటికి తీసుకెళ్ళాడు. అదొక చిన్న గుడిసె. లోపల 4-5 మట్టి కుండలు, మంచినీళ్ళ కోసం ఒక ఇత్తడి పాత్ర తప్ప వేరే సామానేమీ లేదు. గోడలోకి అమర్చిన ఒక కొయ్య మీద పాత బట్టలు వేలాడుతున్నాయి. కటిక దరిద్రం అనుభవించే అభాగ్యుల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అక్కడే కళ్ళారా చూశాను. శిష్యుడు నన్ను పలకరించాడు. గురువుగారు వృద్ధురాలైన ఒక రోగిని ఆశీర్వదించడానికి వెళ్ళారట. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. కొద్దిసేపటికి వీధిలో మనుషులకే వినిపించింది. గురువుగారు నెమ్మదిగా లోపలికి వచ్చారు. నన్ను చూసి పలకరింపుగా తలాడించి కొన్ని మాటలు ఉచ్చరించాడు. నా సహచరుడు దాన్ని అనువదించి ఇలా చెప్పాడు: సాహెబ్ గారు నమస్కారం. ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. నేను అందించిన దుప్పటి వద్దని చెప్పి ఆయన నేల మీద కూర్చున్నాడు. నా ఎదురుగా కూర్చున్న అతనిని ఇప్పుడు పరిశీలనగా చూశాను. ఆయనకి సుమారు 55 సంవత్సరాల వయసు ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళ కనిపిస్తున్నాడు. పొడుగాటి జుట్టు భుజాల వరకు వేలాడుతోంది. ఆయన ముఖంలో చిరునవ్వు మచ్చుకైనా కనిపించడం లేదు. నల్లగా మెరుస్తూ ఉన్న అతని కళ్ళల్లో మాత్రం ఏదో విశేషం ఉంది. తరువాత చాలా రోజుల వరకు ఆ కళ్ళు నన్ను వెంటాడుతున్నట్లే అనిపించేది. మీరు చాలా ప్రాంతాలు తిరిగినట్లున్నారు అన్నాడు ఆయన. అవునని తల ఊపాను. మాస్టర్ మహాశయుల గురించి మీ అభిప్రాయం ఏమిటి? అకస్మాత్తుగా అడిగారు ఆయన. నేను నిశ్చేష్టుడైనాను. నేను బెంగాల్ వెళ్ళి మాస్టర్ మహాశయుని కలిసినట్లు ఈయనకి ఎలా తెలిసింది? నేను తేరుకొని సమాధానం చెప్పడానికి కొంత సమయం పట్టింది. నాకు చాలా నచ్చిన వ్యక్తి ఆయన. అయినా మీరెందుకు ఆయన గురించి అడుగుతున్నారు? ఆయన ఏమీ సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయినారు. సంభాషణ పొడిగిస్తూ నేను ఇలా అన్నాను: నేను కలకత్తా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన కలవాలనుకుంటున్నాను. ఆయనకి మీరు తెలుసా? మీ గురించి ఆయనకి ఏమన్నా చెప్పమంటారా? ఆయన తల అడ్డంగా ఊపాడు. ఆయనని మీరు ఇంకా చూడలేరు. మరణాన్ని శాసించే దైవం యమధర్మరాజు ఆయన ఇప్పుడు పిలుస్తున్నాడు. నేను మళ్ళీ అన్నాను: యోగుల ఆలోచనల గురించి, వారి జీవితాల గురించి నాకు ఆసక్తి ఉన్నది. మీరు యోగి ఎలా అయ్యారో, యోగి అవటం వల్ల మీకేం మేలు జరిగిందో చెప్పగలరా? చండీదాసు అనే ఆ యోగి నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వటానికి ప్రయత్నం కూడా చేయలేదు. గతమంతా బూడిదే కదా. ఆ బూడిదలో వెతికి సమాధి అయిన నా అనుభవాలని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి నేను ఆలోచించను. మానవుడి అంతరాత్మలో ఇవన్నీ నీడలు లాంటివి. ఇదే నేను తెలుసుకున్న సత్యం. నాకేమీ తెలియదనుకుని ఆయన ఒక ప్రవక్తలాగా ఆయన ఇదంతా చెప్పడం నాకు నచ్చలేదు. కాలమనే ప్రపంచంలో నివసిస్తున్న మనందరం దాని ఉనికిని అంగీకరించాల్సిందే కదా అంటూ అడ్డు తగిలాను. కాలమా? అటువంటిది ఒకటి ఉన్నదని నీకు తెలుసా అన్నాడు. మా సంభాషణ ఎటు వెళ్తోందో నాకు అర్థం కావటం లేదు. ఆ శిష్యుడు చెబుతున్న శక్తులన్నీ నిజంగా ఇంట్లో ఉన్నాయా అనే అనుమానం మొదలైంది. నీ అనుభవం అంటే ఈ ప్రపంచం అనుభవం అలా చెబుతున్నదన్నమాట. అవును, మీకు ఈ కాలం అనేది వేరే విధంగా అనుభవంలోకి వస్తున్నదా అని ప్రశ్నించాను. మీరు చెప్పేదంటూ సత్యం ఉన్నది. ఆశ్చర్యకరంగా ఆయన ధోరణి మారిపోయింది. మీకు భవిష్యత్ దర్శన శక్తి ఉన్నదని అనుకోవచ్చా అని మళ్ళీ అడిగాను. నేను శాస్త్రతత్వాన్ని నమ్ముతాను. రాబోయే రోజుల్లో జరగబోయే విషయాలని దర్శించడానికి నేను ప్రయత్నించను. మీ గురించి కాకపోయినా ఇతరుల కోసం భవిష్యత్తులోకి చూడవచ్చు కదా. అవును, నేను కావాలనుకుంటే అలా చూడగలను. నాకు ఆసక్తి పెరిగింది. ఎలాగైనా ఈ విషయం అర్థం చేసుకోవాలి అనిపించింది.
అలాంటప్పుడు భవిష్యత్తులో జరగబోయే సంఘటనను వారికి చెప్పవచ్చు కదా. కొంతవరకు చెప్పవచ్చు. మానవ జీవితాలలో ప్రతి చిన్న విషయము ముందు నిర్ణయించిన సాఫీగా జరగదు. నా భవిష్యత్తును చూసి మీకు కనపడుతున్న వివరాలు చెప్పగలరా? అవన్నీ తెలుసుకోవాలని ఎందుకంత కోరిక? నేను మౌనం వహించాను. భవిష్యత్తు మనకు కనపడకుండా దేవుడు అకారణంగానే ఒక తెర అడ్డం వేసి ఉంచాడు అనుకుంటున్నావా అని కటువుగా అన్నాడు. నేను అసంకల్పితంగానే ఇలా అన్నాను. నా మనస్సు కఠినమైన సమస్యని ఎదుర్కొంటోంది. ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమోనని నేను మీ దేశం వచ్చాను. మీరు భవిష్యత్తు గురించి చెప్పేదాంట్లో నాకు ఉపయోగించే నిర్దేశం ఉండవచ్చు, లేదా నాదంతా వృధా ప్రయాసేనని తెలుసుకోవచ్చు. ఆయన మౌనం వహించి తన టీషర్ట్ చూపు నా వైపు మళ్లించాడు. గంభీరమైన ఆయన రూపం కనువిందు చేస్తోంది. పద్మాసనంలో ఒక ఆచార్యుడిలాగా కూర్చున్న ఆయన ఈ మారుమూల అడవిలో పూరి గుడిసెలో ఉన్న వాతావరణాన్ని సామాన్య స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు అనిపించింది. చాలాసేపటి తర్వాత చండీదాసు మాట్లాడటం మొదలుపెట్టాడు. నా దగ్గర జ్ఞాన సంపద ఏమీ లేదు, కానీ నువ్వు అడుగుతున్నావని చెబుతున్నాను. నీ యాత్ర వృధా కాదు. నువ్వు భారతదేశంలో నీ యాత్ర మొదలుపెట్టిన చోటుకే తిరిగి వెళ్ళు. 1 నెల రోజుల లోపల నీ కోరిక తీరుతుంది. అంటే బొంబాయికి తిరిగి వెళ్ళమంటారా? అవును, అక్కడికే. పాశ్చాత్య నగరాలకి నకలుగా తయారైన ఆ మహాపట్నంలో ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా అన్వేషణకు ఉపయోగించే విషయాలేవి నాకు అక్కడ కనిపించలేదు. నేనన్నది చండీదాసు పట్టించుకోలేదు. అదే నీ దారి. సమయం వృధా చేయకుండా వీలైనంత త్వరగా ఆ దారిలో ప్రయాణం మొదలుపెట్టు. రేపే బయలుదేరి బొంబాయి వెళ్ళు. మీరు చెప్పవలసింది అంతేనా? ఇంకా ఉంది, కానీ నేను ఇంతవరకే చూశాను. ఆయన శూన్యంలోకి దృష్టి సారించి మౌనంగా ఉండిపోయినాడు. కాసేపు ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు. రాబోయే విశ్వత్తు లోపు నువ్వు భారతదేశం వదిలి మీ దేశం చేరుకుంటావు. మా దేశం వదిలిన వెంటనే తీవ్రమైన రోగం నిన్ను బాధిస్తుంది. నీ ఆత్మ చాలా క్షోభిస్తుంది. తరువాత అదృశ్యంగా ఉన్న నీ భవిష్యత్తు వికసించడం ప్రారంభించి నిన్ను మళ్ళీ ఆర్యావర్తాన్ని తీసుకొని వస్తుంది. మొత్తం 3 సార్లు నువ్వు మా దేశానికి వస్తావు. ఇప్పటికే ఒక జ్ఞాని నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనతో ఉన్న పూర్వ అనుబంధం వలన నువ్వు మాలో ఉండటానికి తిరిగి వస్తావు. ఇంతవరకు చెప్పి దృష్టి నా వంక మరల్చాడు. విన్నావు కదా, ఇంత మించి చెప్పేదేమీ లేదు. ఆ తరువాత చాలాసేపు అనేక విషయాల మీద సంభాషణ సాగింది. కానీ చండీదాసు తన గురించి ఏ విధమైన వివరాలు తెలుసుకోవటానికి అవకాశం ఇవ్వలేదు. నా గురించి ఆయన చెప్పింది ఎలా అన్వయించుకోవాలో ఆలోచించడం ప్రారంభించాను. ఆయన శిష్యుడితో కూడా కొద్దిసేపు మాట్లాడాను. ఇటువంటి విషయాలు మీ ఇంగ్లాండ్ దేశయోగులు చెప్పలేరా అని అమాయకంగా అతను అడిగితే నాకు నవ్వొచ్చింది. ఆ దేశంలో యోగులు ఉండరు అని సమాధానం ఇచ్చాను. మా సంభాషణ ముగియగానే రాత్రికి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించమని ఆ గృహస్థు అడిగాడు. మేము మా ఆహార పదార్థాలు తెచ్చుకున్నామని, ముఖియా ఇంట్లో వండుకుంటున్నామని, ఆ రాత్రికి ముఖియా ఇంట్లోనే ఉంటామని చెప్పాము. కానీ ఆ గృహస్థు అంగీకరించలేదు. తన ఆతిథ్య ధర్మానికి భంగం కలుగుతుందని అతను బలవంతం చేయటంతో చివరికి అతని ఆతిథ్యం స్వీకరించాము. అతిథులకి ఆహారం పెట్టకుండా పంపిస్తే అది పెద్ద అవమానం మధ్యలో అన్నాడు అతను. అది సామాన్య జీవనం గడుపుతున్న ఆ గ్రామీణుల దయాద్ర హృదయము, ఉన్నత వ్యక్తిత్వము నన్ను ఆకర్షించినాయి. ఈ విషయంలో నగరవాసులలో తరచూ కనిపించే క్షీణ సంస్కృతిని ఎన్ని కాలేజీ చదువులైనా, ఎంత వ్యాపార దక్షత అయినా ఎట్లా పూరిస్తుంది? మా భోజనం పూర్తి కాగానే ఆ గృహస్థు లాంతర్ తీసుకొని వీధి వరకు వచ్చి నమస్కరించి మమ్మల్ని సాగనంపాడు. మా విడిదికి వెళ్ళి పడుకున్నానే కానీ ఒక పక్క బెంగాల్ యోగిగా చెప్పిన భవిష్యత్ దర్శనం గురించిన ఆలోచనలు, మరో పక్క వదలకుండా రాత్రులంతా వినిపిస్తున్న నక్కల అరుపులు నాకు నిద్రను దూరం చేసినాయి.